మందిరానికి వస్తే ఎట్లా రావాలి తెలుసా? ఈరోజు నాకు ఏం దొరుకుతుందా వాక్యం, దేవుడు ఏం మాట్లాడతాడా, దేవుడు ఏమి ఇస్తాడా, నాకు ఈరోజు ఏం ఆశీర్వాదం పొందుకుంటామా, దేవుని మందిరంలో కూర్చున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడతాడని ఆశతో రావాలా, కూర్చోవాలా, దేవుని స్వరం వినాలా. పక్కన సాతాను మాటలు, సాతాను ప్రభావంతో మాట్లాడే వారి మాటలు విన్నావా, నీ ఆత్మీయ జీవితం కోల్పోతావు. జాగ్రత్త. నీ ఆత్మీయ బంధము నువ్వు తెంచుకొని వెళ్ళిపోతావు. అప్పుడు నీకు అర్థం కాదు. వాక్యం చెప్తుంటే కూడా తిట్లలాగానే వినబడతాయి మనకన్నీ. ఇదే కదా జరుగుతుంది ఇప్పుడు. నీ మనసు మంచిదైతే పాస్టర్ గారు చెప్పే ప్రతి మాట నీకెంతో అమూల్యమైనది, దివ్యమైనది, శ్రేష్టమైనది, పవిత్రమైనది. అది నిన్ను, నీ సంతానమును కాపాడుతుంది. హల్లెలూయా కదా. మనం ఎందుకు రావాలి మందిరానికి? అందుకే రావాలి. ఏ చిన్న పనైనా ప్రభా కహాతీలకు ఇచ్చావు కదా. మరి వారు అందులో ఒకరు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ వారి పిల్లలను కాపాడినావు. వారి పిల్లల్లో మార్పు, వారి పిల్లల్లో ఆశ. దేవునికి విరోధంగా పని చేయకూడదు, తన తండ్రి పాపంలో పాలు పొందకూడదు అని. కొన్నిసార్లు చూడాలి, ఒక ఇంట్లోనే ఉంటారు భార్య భర్తలు. భార్య దేవుని భయపడి దేవుని కొరకు నిలబడి నమ్మకంగా న్యాయంగా ఉంటే భర్త అట్లా ఉండడు. భార్య చెప్తుంది, నా భర్త దొంగ బ్రదర్, మీకు తెలియదు అని చెప్తుంది. మీ ముందు ఒకలాగా, మా దగ్గర ఒకలాగా ఉంటాడండి. మోసగాడు, దుర్మార్గుడు, నమ్మకండి. హల్లెలూయా. నాకు అనిపిస్తుంది, అవునా అమ్మా, మరి నా ముందేమో వినయంగా నటిస్తాడు కదా. మీకు తెలియదు, నాకు తెలుసు. హల్లెలూయా. అట్లాగే మీకు తెలియదు, దేవునికి తెలుసు సమస్తము. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి తెలుసు సమస్తము. అందుకనే దుష్టుని మాట వినొద్దు. మీరు మందిరంలో కూర్చున్నప్పుడు లేదా యావరణంలో ఉన్నప్పుడు, మందిరం గురించి వ్యతిరేకంగా, ఇక్కడ ఉన్న వారి గురించి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మనం పట్టించుకోవద్దు. మనం ఆత్మీయంగా ఎదగాల, దేవుని కొరకు ఏదైనా చేయాలా, దేవుని పనిలో పాలి భాగస్తులుగా ఉండాలి. మనం ఆ దీవెన పొందుకుంటాం, ఆ యొక్క ఆశీర్వాదం చూస్తాం. మన పిల్లలను కూడా దేవుడు కాపాడాల. దానికోసం నేను మోల్డ్ చేసుకోవాలా. నేనేం చేయగలను దేవుని కోసం? నేనేం చేయగలను మందిరం కోసం? నేనేం చేయగలను? ఒక 10 మందిని తీసుకురాగలుగుతానా? ఒక 10 మందిని నేను తీసుకొని రాగలను ఎవ్రీ సండే? నేను చేయబట్టే వచ్చారు వీళ్ళంతా. కొన్ని రోజుల తర్వాత గర్వం వచ్చేస్తుంది. ఓ 10 మందిని తెచ్చామనుకోండి, స్టార్టింగ్లో బాగానే ఉంటుంది. అబ్బా వీళ్ళంతా రక్షించబడ్డారు, దేవా నా ద్వారా వీళ్ళందరూ వచ్చారు ప్రభా, వీళ్ళు రక్షించబడ్డారు. ఓ 10 రోజుల తర్వాత, 20 రోజుల తర్వాత, మాస్టర్ అని పట్టించుకుంటున్నాడు. ఈ 10 మంది ఎందుకు రావాలి ఇక్కడికి? కదా వాళ్ళందరికీ మళ్ళీ ఫోన్ చేయాలా, డిస్టర్బ్ చేయాలా, వాళ్ళందరినీ మళ్ళీ వేరే దగ్గరికి పంపించాలా? 99% మందిరాల్లో, ప్రతి సంఘములో జరిగేదే ఇది. యథార్థంగా దేవుని సేవ చేసే వాళ్ళు లేరండి కదా. యథార్థంగా దేవుని పని చేయాలి నేను, అది నాకు, నా పిల్లలకు ఆశీర్వాదం. కోరహు తిరుగుబాటు చేశాడు. తిరుగుబాటు ఒకడే కాదు, 250 మంది ప్రముఖులు, అందులో చాలా పలుకుబడి ఉన్న వాళ్ళను మరి తీసుకొని వచ్చి వ్యతిరేకంగా నిలబడితే దేవుని ఉగ్రత కదా, భూమి తెరుచుకొని మరి వారందరూ కూడా అందులోకి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాము. దేవుని ఉగ్రత. ఆయన ఏమన్నాడు? దేవుడు కృప ఇచ్చాడు, దేవుడు కృప ఇచ్చాడు, దేవుడు కృప. మనమందరం నీతిమంతులమే, దేవుడు మీకే ఇచ్చాడా, మాకు కూడా ఇచ్చాడు. దేవునికి తెలుసు ఎవరు ఆయన వారు, ఎవరు పరిశుద్ధులు, ఎవరు నిలబడతారు, ఎవరు పడిపోతారు, ఎవరు మంచివారు, ఎవరు మోసగారు, దేవునికి తెలుసు. మరి ఈరోజు నువ్వు మంచి వ్యక్తివేనా? దేవుని ఎదుట నీతిమంతుడివేనా? అంటే ముందు ఒకలాగే వెనక ఒకలాగా ఉందని బ్రతుకు. నలుగురికి నువ్వు మంచివానిగా కనపడుతూ, మంచి దానవుగా కనపడుతూ నీ బ్రతుకు వేరేలాగుందా? అయితే ఈరోజు నువ్వు విడిచిపెట్టు. ఈరోజు నుంచి అలాంటి జీవితం మనకొద్దు. ఒకేలాగా మనం ఉండాలా. దేవుడు నీకు ఏ పని ఇచ్చాడు, దేవుడు నేను ఏం చేయమన్నాడు, అది చాలు. పక్కన వాడిని నీకొద్దు. హల్లెలూయా కదా. వాని అధికారం నీకెందుకు, వాని డబ్బు నీకెందుకు? నువ్వు దేవుని కోసం చేసావు, మరి నువ్వు దైవదేవుని గురించి చేశానంటావేంటి?
హల్లెలూయా. అమ్మ, ఎవరి కోసం చేశారు వీళ్ళు? కదా, దేవుని కోసమే. మోషే నాయకత్వంలో వారందరూ కూడా ఆ దాస్యం నుంచి విడిపించబడ్డారు. 40 సంవత్సరాలు వారి యొక్క ప్రయాణము పాలు తేనెలు ప్రవహించే దేశము కాదంట, దేవుని వాగ్దానము కాదంట. ప్రతిదీ కూడా వారు దాన్ని మార్చుకుంటూ వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ నిజం ఏంటంటే దేవుని కార్యములు చాలా ప్రత్యేకంగా భిన్నంగా ఉంటాయి. నీ ఆలోచనకు అవి అందవు. హల్లెలూయా. నీ ఆలోచనకు అందవు. అందుకోసమే మనం ఎప్పుడు కూడా మన జీవితాలను దేవునికి అప్పగించాలి. దేవుడు మనకి ఏ పని చెప్తే ఆ పని ఆగకుండా, లాభమున్నా, పేరున్నా, ఏమున్నా, లేకున్నా, డబ్బులు వచ్చినా రాకపోయినా, నువ్వు నష్టపోయినా, దేవుని కోసం నువ్వు పని చేస్తూ నువ్వు వెళ్ళు, దాని ప్రతిఫలమును అనుభవిస్తావు. హల్లెలూయా. దాని ప్రతిఫలమును నువ్వు పొందుకుంటావు. దేవుడు వారిని తిరుగుబాటు నుండి దేవుణ్ణి ఆరాధించేవారుగా మార్చాడు. వారు అద్భుతమైన కీర్తనలు రాశారు. కీర్తనలు 42, 84 వంటివి మరి వారు రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 84, 10వ వచనం కనుక ఇక్కడ మనం చదువుకుంటే, నీ ఆవరణములో ఒక దినము గడుపుట, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఎందుకు రాశాడు ఇట్లా? ఎందుకంటే ఆ ఆవరణము, ఆ యొక్క మందిరము, ఆ యొక్క విలువ వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి, వాళ్ళకి తెలుసు కాబట్టి, ఆ వంశస్థులకు తెలుసు కాబట్టి. ఎప్పుడైతే తిరుగుబడ్డారో దేవుడి ఉగ్రత వారి మీదకి వచ్చినప్పుడు వారు చూశారు, అనుభవించారు, కళ్ళారా వారు చూశారు కాబట్టి వారికి తెలుసు. అందుకే దేవుని ఆవరణములో గడుపుట కదా, ఒక్క దినము గడుపుట ఎంత శ్రేష్టమో వారికి అర్థమైంది. మనం ఇక్కడ కూర్చున్నంతసేపు కొట్లాటలు, అసూయలు, మరి ముఖం తిప్పుకోవడాలు, ముఖం దాచుకోవడాలు, ఇవే సరిపోతాయి మనకి కదా. కానీ ఒక్క దినము అది ఎంత స్పెషల్, ఎంత అనాయింటెడ్, ఎంత బ్లెస్డ్ మనం ఆలోచించాలి ఈరోజు. మరి వాక్యం రాయడానికి నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. హల్లెలూయా. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారంలో నిలుచుట నాకు ఇష్టము. హల్లెలూయా. కదా, ఎవరితోటి? భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే. కొంతమంది ఉంటారు కదా మనం డిస్టర్బ్ చేసేవాళ్ళు, భక్తి ఉండదు, భక్తిహీనులు, వాళ్ళతో మనం జలసాలు చేసినా ఎంత ఎదిగినా మరి అది మనకు ఎందుకు పనికిరాదంట. అదే దేవుని మందిరం ద్వారమున నిలుచుట అది నాకు ఇష్టము. అంటే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఒకటే, మనలో తిరుగుబాటు చేసేవాడు ఉంటాడు. అంటే మన హృదయంలో, మన జీవితంలో మనమే కొన్నిసార్లు తిరుగుబాటు చేస్తాం దేవునితో. దాన్ని మనం పూర్తిగా విడిచిపెడుతూ ఇది జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఏంటి? నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమున నిలుచుట నాకు ఇష్టము. హల్లెలూయా. ఎంత ధన్యత, ఎంత శ్రేష్టమైనటువంటి మాట. నిజంగా దేవుడు మరి మనలను ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కోరహు పిల్లలు వలె మనం ఉండాలా. అది దేవునికి మహిమకరంగా ఉంటుంది. మన జీవితాలను ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకుంటూ, సరిచేసుకుంటూ మనం కనుక ముందుకు సాగి వెళ్తే, మనం అబ్బా తండ్రి అని దేవుణ్ణి పిలిచినప్పుడు దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడు. హల్లెలూయా.